దారుణ హత్యకు గురైన కృష్ణ ఎవరైతే బంటి వాళ్ళ సోదరి ఉంది ఆ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ్మునికి ఈ విధంగా జరిగిందని కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. చెప్పండి అమ్మా, ఎప్పుడు మీకు చివరిగా ఎప్పుడు మాట్లాడారు నిన్న మధ్యాహ్నమే 3 గంటలకి మా తమ్ముడు నాతో వీడియో కాల్ మాట్లాడిండు. మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిండు. వాళ్ళ కోడలు స్కూల్లో డాన్స్ చేస్తే మంచిగా మాట్లాడిండు. నాన్న రేపు వస్తా నాన్న అని చెప్పిండు. చెప్పిన గంటకే ఫోన్ చేసి రమ్మన్నారట. ఆ భార్గవికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయిందట. బైర్ మహేష్ ఫోన్ చేసి రమ్మన్నాడో మరి ఆడికి రమ్మన్నాడో తెలియదు. తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందంట మీ తమ్మునికి? చంపిర్రు, కుల కక్షతోడ నా తమ్ముని చంపిర్రు పెళ్లి చేసుకున్నాడని. వాళ్ళ అన్నలు భార్గవి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్న కుల కక్షతోటి మాలోళ్ళని చెప్పేసి చేసుకున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి బొమ్మంటే నేను బోనన్నది. 3 రోజులు అమ్మాయిని పంపించినాం కూడా. ఇంటికి పంపిస్తే కూడా నాకు బంటే కావాలని మళ్ళా వచ్చింది. వాళ్ళు ఈ 3 నెలలు 6 నెలలు మంచి గడువు పెట్టిరు. అన్ని ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మీరు ఇట్లా వద్దని కూడా పంపారు అమ్మాయిని? పంపినాం. మీ వాళ్ళు మీ అన్నలు మంచోళ్ళు కాదట, రౌడీలట, చంపుతారమ్మా పోమ్మా అని పంపితే నేను బోను అన్నది. 2 రోజులు పంపిస్తే మళ్ళీ స్టేషన్లో మాట్లాడి పంపించినాం. ఎప్పుడు పెళ్ళైనా? పెళ్ళైనాక 3 రోజులకి మాట్లాడిరు. స్టేషన్లో వారం రోజులకి పోయిర్రు. వచ్చిర్రు మళ్ళా వచ్చింది అమ్మాయి పోయి వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళతో మాట్లాడింది. నాకు బంటే కావాలి, నేను బంటి లేకపోతే చచ్చిపోయిన నా అమ్మాయి వచ్చేసింది. మళ్ళీ స్టేషన్లో తెల్లారి మాట్లాడిరు. స్టేషన్లోకి వచ్చినాక పోలీసులు అడిగిరట నీకు బంటి కావాలా మీ వాళ్ళు కావాలని అడిగితే నాకు బంటే కావాలన్నదట. వాళ్ళందరూ తిట్టుకుంటా నా తమ్మునికి చేయి చూపించుకుంటా పోయిరట. వాళ్ళ అన్నలు వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ అందరూ. వాళ్ళ నాన్నమ్మ కులం అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ నా తమ్ముని చంపించింది. అయ్యో వీళ్ళందరూ కలిసి కావాలని మా బామ్మర్తిని దారుణంగా చంపించారు సార్. కుల కక్షతో చాలా దారుణంగా చేశారు సార్. ఈ కులం మీకు ఎప్పుడు పోతుంది సార్? ఎంతమంది చచ్చిపోవాలి సార్? ప్రేమ వివాహం చేసుకున్నందుకు కులానికి బలైపోయి చచ్చిపోయాడు సార్. మా బామ్మర్తికి న్యాయం జరగాలి సార్. చాలా బలమైన చట్టాలు తేవాలి సార్. దయచేసి అందరిని వేడుకుంటున్నాను. తమ్ముని చంపిన వాళ్ళని ఒక్కడు కూడా వదిలిపెట్టొద్దు. ఎవరెవరు ఉన్నారో తమ్ముని చంపిన దాంట్లో అందరు బయటికి రావాలి సార్. ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు సార్. భార్గవి ఎలా ఉండేది? భార్గవి మొత్తం మంచిగా ఉండేది. వాళ్ళ అమ్మ వచ్చేది మాట్లాడేది. మీ అన్నలు ఇప్పటికి కూడా ఒప్పుకుంటలేరు. మీ అన్నలు వస్తే ఏదైనా ఒకటి రిసెప్షన్ పెడదామని చెప్పిన నేను. మీ అన్నలు రిసెప్షన్ పెట్టుకుంటే చంపుతారు, ఎందుకు మీ జాగ్రత్త మీరు ఉండని చెప్పిపోయింది. మొన్న క్రిస్మస్కి వచ్చినప్పుడు మంచిగా మరిపించిర్రు. ఏం చేసిర్రో పిల్లల రోడ్ కాడ చంపేసిర్రు. భార్గవి పరిస్థితి అయ్యా నా తమ్ముడే పోయిండు అయ్యా. నాకే గడుపు గోద మిగిలిందయ్యా. నేనేం చెప్పనయ్యా.